బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైన్స్లోకి రండి. కొంచెం జరగము, కొంచెం జరగదు. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు. బలవర్తమానంలోనికి మనం వెళ్తున్నాం కాబట్టి క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు అనే పాట మొదటి వచనము ఆఖరి వచనం పాడుకుంటాం, లేదా మొదటి 2 వచనాలు ఆఖరి వచనం పాడుకుంటాం. అందరికి వచ్చిన పాట సంఖ్య 472, 468, 472 లేదా 468. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను, యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, ఉరుము వలె గర్జించెను. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది, బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది. దేవదారుల విరచును, దేవదారుల విరచును, ప్రజ్వలింప చేయునగ్నిని. దేవదారుల విరచును, ప్రజ్వలింప చేయునగ్నిని. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించు, ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించు. దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ
మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. అందరం కూర్చుందాం. అందరం కలిసి బైబిల్ పల్లవి పాడుకుంటాం. మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలు పైకెత్తి అందరం కలిసి భలే భలే మాట బంగారు మాట అనే పల్లవి, అందరికి వచ్చిన పల్లవి అందరం కలిసి బిగ్గరగా పాడుకుంటాం. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. సమయంలో మనం బలవర్తమానం వింటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము కలిసి చదువుకుందాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 8 నుండి 10 వరకు. మొదట 8 చదువుదాము, ఆ తర్వాత 10 చదువుదాము, తర్వాత 9 చదువుదాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇప్పుడు 9 చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనము కలిసి చదువుకుందాం. 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి
మహోన్నతమైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నేను కూడా నరక పాత్రుడినై ఉండి నరక వారసత్వం కలిగిన నన్ను విమోచించేందుకై, నాకు పరలోక వారసత్వాన్ని దయచేసేందుకై మీరు పరలోకము నుండి దిగివచ్చి అమ్మబడిన నన్ను కొనేందుకై మీ అమూల్యమైన రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించి నన్ను విమోచించినందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చినందుకు, పరలోక సైన్య సమూహాన్ని పరిచారకులుగా ఇచ్చినందుకు, క్రీస్తులో నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు, దేవా, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే అనుభవం నిమిత్తమై నన్ను సిద్ధపరుస్తూ ఉన్నందుకు, దేవా, భవిష్యత్తులో నన్ను కూడా ప్రభువా దూతలకు ప్రభువా మేము న్యాయం తీర్చేవారుగా నన్ను కూడా ఏర్పాటు చేసుకున్న మీ మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని మీ హస్తాల్లో పెట్టుకుంటూ ఉన్నాను. మరొకసారి మీ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తూ ఉన్నాను. దేవా, నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ శ్రేష్టమైన వాక్కులను మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ సమయము మొదటిదిగా గంభీరమైన సమయం. ఈ స్థలము పరలోకపు గవిని. ఈ స్థలములో దేవుడు తన సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. ఈ స్థలము పరలోకానికి ప్రతీక. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట. ఇవన్నీ మన గమనంలో ఎప్పుడూ ఉండాలి. అట్లాగే మనము అమూల్యమైన వారము. ఎంత అమూల్యమైన వారం అంటే, అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని చిందించి ఆయన కొన్నవాళ్ళం, ఆయన స్వాస్థ్యము, ఆయనలో ఉన్నవారము, ఆయన భద్రతలో ఉన్నవారము, ఆయన స్వాస్థ్యానికి వారసులము. రక్షణ అనేది ఒక అద్భుతమైన పదము. ఆ రక్షణను మనము నిర్వచించలేము. కానీ మనము రక్షణకు సంబంధించిన లోతులకు వెళ్ళినట్లయితే కానీ బయటకు వస్తూనే ఉంటుంది, కానీ క్లోజ్ కాదు. పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా ఆ పరలోకము స్వాస్థ్యము ఎంత ఉందనేది కూడా తెలుసుకోలేము. అంత అద్భుతమైన పదం. అందుకోసమే పరలోకములో వారు రక్షణను బట్టి స్తోత్రములు అంటా ఉన్నారు. చాలాసార్లు మనము బైబిల్లో ఒక ఉందన్నమాట, నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు అని ఒక వాక్యం ఉంది, హోషియా 4:6లో. ప్రాముఖ్యమైనది ఏంటంటే, జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథాన్ని గురించిన లోపల ఉన్న జ్ఞానము, బైబిల్ గ్రంథము ద్వారా మనకు ఆయన ఇచ్చిన స్వాస్థ్యము, బైబిల్ గ్రంథము ద్వారా మనమేమిటి, బైబిల్ గ్రంథము ద్వారా మనమే విధంగా ఉండాలి, బైబిల్ గ్రంథం ద్వారా మనం ఏమి కాబోతూ ఉన్నాం, ఈ విషయాలలో ఎంత అవగాహన వస్తే అంత శక్తివంతులం అవుతాం, అంత బలవంతులం అవుతాం, అంతగా దేవుని యొక్క ఆధీనంలో ఉంటాం, అంతగా మన భద్రత కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనలను చూస్తే యేసు ప్రభు చూచిన అనుభవం వస్తుంది. యేసు ప్రభువును చూచిన అనుభవం రావడం ద్వారా వారు రక్షణలోనికి వస్తారు. కాబట్టి క్రైస్తవ లేదా విశ్వాస జీవితం అనేది సాధారణమైనది కాదు. మనము సాధారణమైన వాళ్ళం కాదు. మనము అమూల్యమైన వారము.
ఆ విలువ చెల్లించి కొన్న వాళ్ళం. ఎంత ఆ విలువ అంటే ఎంత విలువ? దేవుని యొక్క ప్రాణము ఖరీదు రక్తం అంటే. చాలాసార్లు విలువనంగానే భౌతికమైన వాటితో చూస్తూ ఉంటాం. దేవుడు మాటతో సృష్టి అంతా చేశాడు. కేవలము మాటే. కానీ నిన్ను నన్ను విమోచించటానికి ఆయన ప్రాణం పెట్టాడు. మాట, మనిషి మాట ఎంత సులువైంది మనిషి ప్రాణముతో పోల్చుకున్నట్లయితే. అయితే ఈ లోకంలో ఉన్న వాటిని సృజించడానికి మాట సరిపోయింది. నిన్ను నన్ను విమోచించటానికి ఆయన ప్రాణాన్ని పెట్టాల్సింది. అంత కాస్ట్లీ పీపుల్. అందుకే పాట ఒకటి ఉందన్నమాట, సృష్టి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి, మనం చాలా సృష్టిని చూసి అబ్బో చాలా శక్తివంతమంది, అంతకన్నా శక్తివంతులం మనం. ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి వీఆర్ కాస్ట్లీ పీపుల్. మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది, ఈ లోక సంబంధమైన సృష్టిలో ఉన్న వాటన్నింటినీ తీసుకుని వచ్చి నిన్ను నన్ను విమోచించాలంటే అవి చాలవు. కాబట్టి అలాంటి రక్షణలోనికి వచ్చాం మొదటిదిగా. సరే, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం అంటే చూడండి, మళ్ళీ 29:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపులను భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి ఉండు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మళ్ళీ చదువుతున్నాను చూడండి, చివరి భాగము. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. అంటే ఇక్కడ రక్షణకు సంబంధించిన ముగింపు ఇవ్వబడతా ఉంది. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, రక్షణకి యేసు ప్రభువు రాకడకి లింకు చూపిస్తుంది. యేసు ప్రభువు అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే, మనమందరం రక్షింపబడ్డాం కదా, అందరం రక్షింపబడ్డాం. ఒకవేళ రక్షణ లేని వారైతే ఇప్పుడే ఆయనను విశ్వసించండి, రక్షణలోనికి వస్తారు. ఇది మొదటిది. ఇక రెండవది, రక్షింపబడిన వారమైన మనలను గురించే ఇక్కడ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? రక్షణ నిమిత్తము అంటే రక్షణ కార్యము ఇంకా పూర్తి కాల. చాలా మందిని నేను రక్షింపబడ్డాము అయిపోయింది అనుకుంటా ఉంటాం. కానీ రక్షణ కార్యము ముగింపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు ఎత్తబడతారో వారు రక్షణలోనికి వచ్చినట్టు. కాబట్టి ఈ లోకంలో ఉండగా రక్షణలోనికి మనల్ని దేవుడు తీసుకొచ్చిన అంత్యము. అందుకోసమే చూడండి, బైబిల్ గ్రంథంలో ముగింపు ఎట్లా ముగిస్తూ ఉన్నారు చూడండి. 22 ప్రకటన గ్రంథం 22 7వ వచనం ముగింపులో ఏమంటా ఉన్నారో చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అట్లాగే 12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అట్లాగే ఆఖరి వచనానికి ముందున్నది చూడండి, అవును త్వరగా వచ్చుచున్నాను. ఇది మన గమ్యం అయి ఉండాలి. చాలాసార్లు ప్రారంభం చూస్తూ ఉంటాం, ముగింపు అనేది ముఖ్యం. ప్రారంభం కాదు, కార్యారంభం కన్నా కార్యాంతం అనేదే ముఖ్యం. ఆ కార్యాంతం అనేది ఏమిటి అనేది తెలియకపోతే ఆ కార్యము కొనసాగించలేం మనం. కాబట్టి ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఒకటి రక్షణ, రెండవది రాకడ. ఈ సమయంలో రక్షింపబడ్డామా లేదా అనేది తెలుస్తుంది. ఈలోపు రక్షణ ద్వారా. అందుకోసమే చూడండి, ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చూడండి, జాగ్రత్తగా చదవండి. వాక్యం చదివేటప్పుడు బహు జాగ్రత్తగా చదవాలన్నమాట. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఒక భాగం పరిశుద్ధపరచబడిన వారై. ఆ తర్వాత చదవండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. రక్షణలోనికి వచ్చాము అంటే పరిశుద్ధపరచబడ్డాం, అది ముగింపు కాదు, ఇక కంటిన్యూయేషను. దేనికి? పరిశుద్ధులుగా జీవించుట. ఇది చాలా ప్రాముఖ్యమైంది. అట్లాగే చూడండి 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు. మనం ఎవరిమి? రక్షింపబడుచున్న వారిమి. రక్షణలోనికి వచ్చాము, రక్షింపబడుతూ ఉన్నాము. ఇప్పుడు చూడండి కొరింథీ రోమీయులకు రాసిన పత్రిక 13. 11 వచనం, 13, 11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే, అంటే విశ్వాసులము ఎప్పుడయ్యాము? రక్షింపబడినప్పుడు విశ్వాసులయ్యాము. ఇప్పుడు కంటిన్యూ చేయండి. విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. మనం చాలాసార్లు అనుకుంటాం అయిపోయింది రక్షణ అని. విశ్వాసులైన దగ్గర కన్నా రక్షణ ఇప్పుడు సమీపంగా ఉంది. అంటే రక్షణ కార్యం అనేది 3 దశలలో జరుగుతుంది. 1 నీతిమంతులుగా తీర్చబడుట, 2 పవిత్రమైన జీవితాన్ని ఈ లోకంలో కలిగి ఉండుట, 3వది మహిమీకరణ, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మహిమలో పిలువబట్ట. ఈ 3 కార్యాలు జరిగినప్పుడు మాత్రమే రక్షణ ముగింపు. చాలాసార్లు రక్షింపబడుట అంటే మేము పాపక్షమాపణ పొందేశాం కదా అని అనుకుంటాం. అంతటితో రక్షణ కార్యము ముగింపు కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎత్తబడిన వారే రక్షింపబడిన గుంపు. కాబట్టి ఈ లోకంలో ఉండగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అసలు ఈ రక్షింపబడటానికి మనలో ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, పరిశుద్ధులుగా జీవించడానికి ఏ విధమైన ఆటంకాలు ఉన్నాయి, ఆయన రాకడలో ఎత్తబడటానికి ఏమైనా ఆటంకాలుగా వచ్చి ఈ లోకంలో జీవించిన జీవితము రక్షణ అనుభవం అని క్రైస్తవులుగా జీవించి చివరికి వదిలిపెట్టబోయే నష్టపోయే వాళ్ళుగా ఉండటం జరుగుతుందా? కాబట్టి పరీక్షించుకొని రక్షణ కొరకు సిద్ధపడటము, ముగింపు కొరకు సిద్ధపడటము, రాకడ కొరకు సిద్ధపడటం అనేది ప్రత్యేకమైన సందర్భం. ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, బల్ల దగ్గర కూడా చూడండి చాలా చక్కగా రాశారు. 11వ అధ్యాయం 1 కొరింథీ 11, 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు. ప్రతి వారం చదువుతూ ఉంటాం మనం ఇది. ఈ చదువుతూ ఉన్న మాటలో చాలా ప్రాముఖ్యమైన మాట, ప్రభువు వచ్చు వరకు. వస్తూ ఉన్నాడు, అది జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. రాబోతూ ఉన్నాడు, నువ్వు సిద్ధమేనా? రాబోతూ ఉన్నాడు, ఎత్తబడతావా? రాబోతూ ఉన్నాడు, ఎత్తబడటానికి ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా? ఇదే ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో ఉన్న ఏ విధమైనది కూడా ప్రాముఖ్యమైనది కాదు. అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు, చూడండి 15 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఈ లోకం కాదు మనకి, మనం అసలు ఈ లోకం వాళ్ళమే కాదు. ఈ లోకము కాని వారము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. తిరిగి మన లోకానికి వెళ్ళాలి. అందుకోసము సిద్ధపడుట అనేది ప్రాముఖ్యమైనది. సరే, మొదటిదిగా జ్ఞాపకం చేశాను. ఏమిటది? రక్షణ.
రక్షణ కార్యము సంపూర్ణం కాలేదు. రాకడలో ఎత్తబడితేనే సంపూర్ణమవుతుంది. కాబట్టి రాకడ కొరకు సిద్ధపడటం అనేది ప్రాముఖ్యం, మొదటిది. ఇక రెండవది, రాకడ ఎప్పుడు వస్తుంది చూడండి. మొదటి పేతురు పత్రిక రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని. 4వ వచనం ఒకసారి చూడండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను అని ప్రారంభించి కొంత సమయం తర్వాత ఇట్లా రాస్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే ఆయన రాకడను గురించి ఏం రాస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు అంటే, ఏమని రాస్తున్నాడంటే కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. ఈ పదానికి జాగ్రత్తగా అర్థం చూడండి. అంటే ఏంటి? రాకడ ఏమైంది? ఆలస్యం అవుతుంది, సమయం అయిపోయింది రాకడకి. రాకడకు అవసరమైన సమయము అయిపోయింది, ఆలస్యం అవుతుంది. మనం ఇక్కడ నుండి వెళ్ళేలోపు రావచ్చు. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క మనసు ఎవరు కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలి అనేది, అందుకోసం ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అది దేవుని ప్రేమ. అయితే రక్షింపబడిన మనకి ఇప్పుడు గమనించవలసినది, రాకడ సమయం అయిపోయింది, ఆలస్యం జరుగుతూ ఉంది. కాబట్టి రాకడ కొరకై సిద్ధపడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రాకడ సమయం అయిపోయింది, మన రక్షణ ముగింపు ఆయన రాకడతోనే లింక్ అయి ఉంది. మరి మనం ఎట్లా ఉండాలి అనే విషయానికి సంబంధించి వచ్చేటప్పటికి చూడండి. ఇప్పుడు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుట కొరకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతుమో అలాగూ మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. వాక్యం అంతా జనరల్గా సంపూర్ణంగా దాని మీద అవగాహన వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మొదటిదిగా మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా. ఆయన రాకడ వస్తూ ఉన్నది కాబట్టి తెస్సలోనికయ సంఘానికి రాస్తూ ఉన్నది ఏంటంటే పరిశుద్ధత విషయమై మీ హృదయములు అనింద్యము అంటే నింద మోపకుండా ఉండునట్లు, అంటే పాపము లేకుండా ఉండునట్లు, లేదా దోషము లేకుండా ఉండునట్లు, లేదా ఆక్షేపణ లేకుండా ఉండునట్లు ఉండటం అనేది మొదటిది. తర్వాత చూడండి, మళ్ళీ ఇంకా 2 విషయాలను జ్ఞాపకం చేస్తాను. చాలా పెద్ద టాపిక్ ఇది, ఆ టాపిక్లోకి వెళ్ళటం క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. రెండవది 13, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతుమో అలాగే మీరును. మొదటిదేమో పరిశుద్ధత, రెండవది ఏం కావాలి? ప్రేమ. ఇవి 2 ప్రాముఖ్యమైనది రేపు ఎత్తబడాలి అన్నట్లయితే. పరిశుద్ధత, ప్రేమ.
ఆ ప్రేమ ఎట్లా ఉండాలి చూడండి, ఇప్పుడు చూడండి ఏమంటున్నారు చూడండి. ప్రేమలో ఒకని ఎడల ఒకడును, అంటే ఒకని ఎడల ఒకడు అంటే సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. అంతతో పరిసమాప్తం కాదు ప్రేమ అంటే. ఆ తర్వాత చూడండి, మనుషులందరి ఎడల ప్రేమ, ఇది ప్రాముఖ్యమైనది. మీరు గమనించారో లేదో చూడండి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, తర్వాత ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇక్కడ 3 పదాలు కనపడతా ఉన్నాయి. ఒకటి ప్రేమ, రెండవది ఆత్మ సంబంధమైన వరాలు. కాబట్టి ఇక్కడ సంఘంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో వచ్చే వరాలు 9 వరాలను చూపిస్తాడు 12వ అధ్యాయంలో. ఆ ఆత్మ సంబంధమైన వరాలను కలిగి ఉండండి. తర్వాత వాటిలో కూడా ఏమంటున్నాడు, మీరు విశేషముగా మీరు ప్రవచన వరమును కలిగి ఉండండి. అంటే వరాలు అనేవే ప్రాముఖ్యమైనవి. వరాలలో ప్రవచన వరం అనేదే ప్రాముఖ్యమైంది. జనరల్గా వరాలు పొందిన వాళ్ళే ఆత్మగాతో నింపబడ్డ వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే చూడండి, ఇప్పుడు 13 దగ్గరికి రండి. 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపబల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేకపోతే వ్యర్థుడను. కాబట్టి ఆత్మ సంబంధమైన వరాలు ఏమున్నాయి, ఎంత ఉన్నాయి అనేది కాదు ముఖ్యము, ప్రేమ. దేవుడు ప్రేమ, దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలు 2. ఒకడు ప్రేమ, రెండవది పరిశుద్ధత. పౌలు భక్తుడు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నది ఏంటి, పరిశుద్ధత విషయంలో అనునిధులుగా ఉండండి. ప్రేమ విషయంలో ప్రేమ విషయంలోకి వచ్చేటప్పటికే సంఘములో ఉన్న వాళ్ళకంటే క్రీస్తు శరీరంలో ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండాలి. రెండవదిగా బయట ఉన్న వాళ్ళతో కూడా. ఇది మరొక విషయం. సరే, ఈ సమయంలో ఈ ప్రేమ, ఇది ప్రేమ, సంఘములో ఉన్న వాళ్ళ ప్రేమ, ఈ ప్రేమ. సరే, ఆ విషయాలను జ్ఞాపకం చేశాను. సరే, మరొక విషయం దగ్గరకు వద్దాం. చూడండి, ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు ప్రాముఖ్యంగా. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ వచనం, సిద్ధపాటుకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. పంతొమ్మిదవ వచనం చదవండి. 5:19. ఆత్మను ఆర్పకుడి. ఏమేమి చేయాలి సిద్ధపాటుకునే విషయాలను చెబుతూ అక్కడికి వచ్చేటప్పటికి పౌలు భక్తుడు అంటాడు, ఇదంతా రాకడకు సంబంధించేది. ఈ మొదటి అధ్యాయము 2 అధ్యాయాలు 2 కూడా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 2 రాకడకు సంబంధించినవే. ఎంత జాగ్రత్తగా చదివితే అంత అర్థమవుతుంది. సరే, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఆత్మను ఆర్పకుడి. ఈ సమయంలో ఈ ఒక్క విషయం మీదే మనము జ్ఞాపకం చేసుకుందాం. రాకడలో ఎత్తబడాలి అన్నట్లయితే అవసరమైనది పరిశుద్ధత, రెండవది ప్రేమ. చాలా బ్రాడ్గా వెళ్తూ ఉన్నాను నేను, మైన్యూట్గా మాత్రం వెళ్ళటంలో. మైన్యూట్ అంటే మళ్ళీ వ్యక్తిగతమైన విషయాలు వస్తాయి. వ్యక్తిగతమైన విషయాలు కాదు, వ్యక్తిగత అంశాలు కాదు.
ఇక్కడ బ్రాడ్గా ఒకటి పరిశుద్ధత, పరిశుద్ధతలో అనేక అంశాలు ఉన్నాయి. పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైనది. రెండవది ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది అని చెబుతూ చివరికి వచ్చేటప్పటికీ ఈ పరిశుద్ధత, ప్రేమ మనము కలిగి ఉండుట అనేది అసాధారణమైన విషయం. అందుకోసమే ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆత్మను ఆర్పకుడి. కాబట్టి మనము రక్షింపబడినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది కదా. అపోస్తల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తునందు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ ఉంది. ఆ వచ్చిన ఆత్మను ఆర్పకూడదు. పరిశుద్ధాత్మకు ఒక ప్రత్యేకమైన పని ఉంది. పరిశుద్ధాత్మ మనలను శక్తివంతులను చేస్తుంది. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉంటుంది. మనలను రాకడ కొరకై సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మను దాన్ని యాక్టివ్గా ఉంచుతున్నామా లేదా? ఆ పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్ళామా లేదా? ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని శిష్యులు పొందటానికి కారణం ఏంటంటే వాళ్ళు మేడగదిలో కనిపెట్టారు. కాబట్టి నీవు నేను మన అందరం కూడా రక్షింపబడిన తరువాత ప్రాముఖ్యమైన విషయం కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేకపోయినట్లయితే మన పరిశుద్ధతలో చాలా లోపాలు ఉంటాయి, మన జీవితంలో లోపాలు ఉంటాయి. ఆ పరిశుద్ధత అనుభవంలో లేకపోయినట్లయితే ప్రేమలో కూడా లోపాలు ఉంటాయి. సరే, ఈ సమయంలో అంటే పరిశుద్ధాత్మను వరముగా పొందాము. రెండవదిగా చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి, ఎఫెసీ 5:18. చదవాలి, ఎవరైనా తొందరగా లేట్ అవుతుంది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కమాండ్, ఇది ఆజ్ఞ. కాబట్టి ఆత్మ వచ్చింది, ఆత్మతో నింపబడ్డారా? ఆత్మ ఆధీనంలోనికి వచ్చారా? ఆత్మ మన ప్రతి పనిలో ప్రభుత్వం చేస్తుందా? ఆత్మను అడిగి మనం పనిచేస్తున్నామా? దేవుడు మనలోనే ఉన్నాడు, ఆత్మ మనలోనే ఉంది. కాబట్టి అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసం ఇక్కడ అంటున్నాడు ఆత్మ పూర్ణ. పౌలు భక్తుడే అంటున్నాడు, ఒక చోటేమో ఆత్మను ఆర్పొద్దు అంటున్నాడు, ఇందాక చూసాం కదా. రెండవది ఇక్కడేమంటున్నాడు? ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎప్పుడొస్తుంది ఆత్మ పూర్ణత? ఆత్మ పూర్ణత అనేది ఎప్పుడొస్తుందంటే, ఇప్పుడు రండి లూకాసు వార్త 11:13. మీ పరలోకపు తండ్రి, పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కాబట్టి క్రైస్తవ జీవితము లేదా విశ్వాస జీవిత యాత్రకు అవసరమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము వచ్చిన తర్వాత మనలోనికి వచ్చింది. దానితో నింపబడాలి. మన ఆలోచన కాదు, ఆ ఆలోచనలోకి వెళ్ళాలి. మనం చాలాసార్లు పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టేసి ఆయన ఉన్నాడనే విషయాన్ని కూడా గుర్తించుకోకుండా ప్రతి విషయంలో కానీ మనమే మంచి చెడులను విచక్షణ చేసి దాని ప్రకారం వెళ్తూ ఉంటాం. అది కాదు అవసరమైంది. పరిశుద్ధాత్మను దేవుడు పెట్టినది మనలను పరిశుద్ధపరచడానికి, రాకడ కొరకై సిద్ధపరచడానికి,
రాకడ సమయంలో ఎత్తబడతామా లేదా అనే దానికి ముద్ర పరిశుద్ధాత్మ. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువు. సంచకరువు అంటే గ్యారెంటీ. ఆత్మను ఆర్పిన వారికి, వారు ఆత్మతో నింపబడిన వారికి ఆయన సంచకరువు, గ్యారెంటీగా ఉంటాడు. ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఎత్తపడతారు, ఆత్మ జీవించిన వాళ్ళు ఎత్తపడతారు. ఆత్మను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు లేదా ఆత్మను ఆర్పిన అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఎత్తపడరు. ఎందుకంటే దానికి గ్యారెంటీ లేదు, పరిశుద్ధాత్ముడు ఇవ్వడు కాబట్టి ఇక్కడ అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది అవసరము. ఆ అనుభవంలోనికి మనము వెళ్ళినట్లయితే ఆత్మ పరిశుద్ధత కొరకై ఆత్మ ప్రయాసపడుతుంది. అట్లాగే ప్రేమను కూడా ఇప్పుడు 2-3 వచనాలు మీకు చూపించే ఆపేస్తాను నేను, ఎందుకంటే సమయం అయిపోయింది. చూడండి, మొదటిదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడింది. అయితే ఆ పరిశుద్ధాత్మను యాక్టివ్గా మనం ఉంచటం లేదు, తద్వారా మనం ప్రేమించటం లేదు, తద్వారా మనం సహించటం లేదు, తద్వారా మనము సహోదరుల ఎడల ఏకత్వము కలిగి ఉండటం లేదు. కాబట్టి ఆ కుమ్మరించబడిన ప్రేమలో యాక్టివ్గా ఉండటం అనేది మొదటి ఇంపార్టెన్స్. అయితే చూడండి, యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనము చేసే పని పాపం అయితే, ఇదిగో తప్పు చేస్తున్నావు, ఈ గ్రహింపులోకి మనం రాలేదు అంటే పరిశుద్ధాత్మను యాక్టివ్గా ఉంచటం లేదు. పరిశుద్ధాత్మను ఏం చేశాము? ఆర్పివేశాం. అందుకోసమే పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను సైలెంట్గా ఉంచవాకండి. మీలోకి వచ్చాడు, ఆయన యాక్టివ్గా పనిచేయటం ప్రారంభించేస్తే మనం ప్రేమించే వాళ్ళుగా ఉంటాం, పరిశుద్ధంగా జీవించే వాళ్ళంగా ఉంటాం. చూడండి, ఒకవేళ ఆ విధంగా ఉండకపోయినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30, ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముని ఒక ప్రక్కన పెట్టేసి మనము మన సొంత ఆలోచనలు, మనము అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏడుస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. మనం పాపం చేస్తూ ఉంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖిస్తూ ఉంది అనే అనుభవాన్ని చూడగలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకమైన పనులు, క్రీస్తుకు వ్యతిరేకమైన విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. ఫలితంగా పరిశుద్ధాత్మ ఆర్పివేయబడే అనుభవంలోనికి వస్తుంది. తర్వాత చూడండి, హెబ్రేయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో చివరికి వస్తూ ఉన్నాం. యాక్చువల్గా రక్షింపబడిన వాళ్ళకే రాశాడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాని పరిశుభ్ర సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమై ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. అంటే పరిశుద్ధాత్మను ఆర్పినట్లయితే ఆయన కృప నుండి తిరస్కరించబడతాం. ఆయన కృప నుండి తిరస్కరించబడితే ఎత్తబడం, విడిచిపెట్టబడతాం. కాబట్టి ఈ సమయంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయము, రక్షణలో మనము ఎత్తబడాలి అన్నట్లయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మతో మనం నింపబడి పరిశుద్ధంగాను ప్రేమతో జీవించే అనుభవము కలిగి ఆ విధమైన సాక్ష్యము పరిశుద్ధాత్మ ఇచ్చే అనుభవంలో ఉన్నప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉండటం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే, ఇలాంటి ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి మనము సరి చేసుకొని బలలో పాల్పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. వెంటనే మనం అందరం మోకరిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చాం కాబట్టి బలలో పాలు పంపులు పొందే ముందు ప్రభు అయినటువంటి దేవుడు మనకు దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఆయన త్వరగా రాబోతున్నాడు. మరి